కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా లేదా కొంచెం వాళ్ళ వల్ల మీకు అనుమానం కలిగిందనుకో, ఎవరో కొత్త వ్యక్తులు వచ్చారు పద్దాకా తిరుగుతున్నారు ఎక్కడెక్కడే, వాళ్ళ మీద మీకు అనుమానం వచ్చినా మీరు వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి. పోలీసులకు ఫోన్ చేయాలంటే పోలీసు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ మీకు తెలియాలి కదా. ఏ నెంబర్కి ఫోన్ చేస్తే పోలీసులు వస్తారనే విషయం మీకు తెలియాలి. అందుకు ఎక్కువ నెంబర్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. 112 గతంలో 100 ఉండేది, 100, అది ఇప్పుడు కలవదు అంతగా. సో ఇప్పుడు మీరంతా చేయాల్సిన నెంబరు 112 112 అనే నెంబర్కి ఫోన్ చేస్తే లోకల్ పోలీసులు చాలా తొందరగా నిమిషాల్లో వస్తారు. అలాగే మన గవర్నమెంట్ ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ మనకి శక్తి పోలీస్ యాప్ అని ఒకటి పెట్టింది. ఇది ఆడవాళ్ళ కోసం మరియు 18 సంవత్సరాల లోపల పిల్లల కోసం ఈ యాప్ అన్నమాట. 18 సంవత్సరాల లోపల పిల్లల కోసం. మరి దీన్ని వాడడం ఎలా మనకు తెలియాలి కదా. గవర్నమెంట్ అయితే యాప్లు పెట్టింది, మన కోసం బోల్డ్ పెట్టింది, కానీ అవన్నీ మన వరకు చేరట్లేదు. చేరినా అది వాడడం రాదు. దీన్ని చాలా ఈజీగా వాడచ్చు. ఏ విధంగా? టచ్ ఫోన్లు ఉంటాయి కదా, మామూలు స్క్రీన్, ఇలాంటి ఫోన్లు, ఇలాంటి ఫోన్లో మాత్రమే ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకుంటే ఈ యాప్ ఓపెన్ అయిపోద్ది. ఆ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ఆకారంలో ఉంటుంది అన్నమాట. యాప్ ఈ సింబల్ ఆకారంలో ఉంటుంది. మీరు ఆ సింబల్ మీద ఒక్కసారి టచ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుద్ది. అర్థమవుతుందా? ఆ మధ్యలో SOS అని ఒక చందమామ ఆకారంలో ఉంది, చూసారా? దాన్ని మరొక్కసారి టచ్ చేస్తే చాలు పోలీసులకు ఫోన్ వెళ్ళిపోద్ది. మీరు దీనికోసం ఏ నెంబరు గుర్తు పెట్టుకొని అవసరం లేదు. జస్ట్ ఆ యాప్ మన ఫోన్లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేస్తే అది ఉంటుంది. దాన్ని ఒక్కసారి టచ్ చేస్తే యాప్ ఓపెన్ అవుద్ది. మరొక్కసారి SOS మీద ఇలా క్లిక్ చేస్తే వెంటనే పోలీస్ స్టేషన్ ఫోన్ వెళ్ళిపోద్ది. దగ్గరలో ఉన్న ఏ పోలీసు జాగ్రత్తగా వినండి. ఇవన్నీ పల్లెటూళ్ళలో వాళ్ళని చాలా ఈజీగా వాసు చేస్తారు. ఇలాంటివి చెప్పి ఆశ చూపించేసి మీరు అవి నిజమనుకొని అది క్లిక్ చేయగానే మీ అకౌంట్ హ్యాక్ చేసేస్తారు. హ్యాక్ చేయడం అంటే వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. మన ఊరు పేరు, మన ఆధార్ కార్డు అన్నీ వెళ్ళిపోతాయి. వాళ్ళు మన అకౌంట్లో డబ్బులు కూడా మన ప్రమేయం లేకుండా గుంజేస్తారు. వాళ్ళు అర్థమవుతుందా? అలాంటివి జరగకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి అన్నోన్ లింకుల్ని మీరు క్లిక్ చేయకూడదు, అంటే టచ్ చేయకూడదు. అలాగే ఫోన్లో ఎవరైనా OTP కానీ మీ ఆధార్ అప్డేట్ చేస్తాం, మీ నెంబర్ చెప్పండి అని ఫోన్లో ఎవరైనా అడిగారనుకో, ఎట్టి పరిస్థితుల్లో ఆ నెంబర్ని చెప్పకండి. ఎప్పుడు కూడా ఆధార్ అప్డేటు ఫోన్లో అవ్వదు. మీరు బ్యాంకులో చేయాలనుకుంటే బ్యాంక్కి వెళ్ళాలి, లేదంటే మీ సేవా సెంటర్కి వెళ్ళాలి, కానీ ఫోన్లో అవ్వదు అది. లేదు మీ దగ్గర మహిళా పోలీసులు ఉంటారు, ఎవరెవరో మన అకౌంట్ని హ్యాక్ చేయడం, డబ్బులు కట్ చేయడం చేస్తారు. అలాంటి సందర్భంలో డబ్బులు కట్ అవ్వగానే మీరు ఏ నెంబర్కి ఫోన్ చేయాలి? 1930 అని ఒక నెంబర్ ఉంది, 1930. అర్థమవుతుందా? అది సైబర్ హెల్ప్ లైన్ నెంబర్. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేయాలనుకో, ఇమీడియట్లీ అర్థమవుతుందా? ఎవరైతే డబ్బులు కట్ చేస్తారో వాళ్ళ అకౌంట్ ని హోల్డ్లో పెడతారు. మీ డబ్బులు రేపు పొద్దున్న నువ్వు బ్యాంక్కి వెళ్ళి, బాబు నాకెందుకు ₹1,00,000 కట్ అయిపోయి, నాకెందుకు 10,000 కట్ అయ్యి మీరు చూపిస్తే మీ ఎవరైతే డబ్బులు కట్ చేస్తారో వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు మీ అకౌంట్కి మళ్ళీ పంపించేస్తారు. అదే మీరు డబ్బులు కట్ అయ్యి ఈ రోజు బ్యాంక్ సెలవు, రేపు వెళ్ళి కంప్లైంట్ ఇస్తానని రేపు వెళ్ళి బ్యాంక్ని కలిసావనుకో, మీ డబ్బులు వస్తాయని గ్యారంటీ లేదు. అందుకు ఇలా టీములుగా డివైడ్ చేసి ఎవరైతే ఇలాంటి విలేజ్లు ఉంటాయి కదా, తెలియని విలేజ్లు, ఆ విలేజ్లను వెళ్ళి మరి మహిళలకి పిల్లలకి చెప్పండి అని మమ్మల్ని పంపించారు. అలాగే దాంతో పాటుగా ఈ యాప్లో జస్ట్ ఇదే సింబల్ మీద ఒక ఇది ఉంటుంది చూడండి, ఆ సింబల్ మీద ఇలా క్లిక్ చేయగానే చాలా కాంటాక్ట్స్ వచ్చాయి. మీరు చూసారా? మీరు ఒక్కసారి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నేను చెప్పినవన్నీ వస్తాయి. ఇందులో ఫస్ట్ పోలీస్కి 112, పోలీస్కి 112. అలాగే ఫైర్ ఇంజిన్, ఇప్పుడు ఏదైనా ఒక గడ్డి కుప్ప కాలిపోవడం, ఒక ఇల్లు కాలిపోవడం, ఏదో జరిగింది, ఒక గ్యాస్ బండ పేలిపోవడం జరుగుద్ది. అలాంటప్పుడు అయ్యో కాలిపోతుంది అనే బదులు 101 అనే నెంబర్ ఉంది, హెల్ప్ లైన్ నెంబరు 101. చాలా ఈజీ కదా నెంబరు. అదేమైనా పెద్ద సంఖ్య మనం గుర్తుపెట్టుకోవడానికి. కేవలం 101 అనే నెంబర్కి ఫోన్ చేస్తే ఫైర్ ఇంజిన్ వస్తుంది. అలాగే ఫైర్ ఇంజిన్తో పాటు పోలీసులు కూడా వస్తారు, మంటలు ఆపుతారు. అర్థమవుతుందా? అలాగే మన